వేదకాలంలో విద్య ప్రారంభ వయస్సు, వారి యొక్క ప్రారంభ ఉత్సవం మరియు ముగింపు ఉత్సవం గురించి తెలుసుకుందాము. వేదకాలంలో విద్య ప్రారంభ వయసులు బ్రాహ్మణులకు అయితే 8 years ఉండేది. వారి యొక్క విద్యాకాలము 10 years, అంటే టోటల్గా 18 yearsకి వారి విద్యాభ్యాసం పూర్తయ్యేది. క్షత్రియులకు అయితే 10 yearsకి స్టార్ట్ అయ్యేది. వారి విద్యాకాలం వచ్చేసి 8 years ఉండేవారు విద్యలో. వైశ్యులకు అయితే 12 yearsకి స్టార్ట్ అయ్యేది. వారి విద్యాకాలం వచ్చేసి 6 years ఉండేది. వేదకాలంలో విద్యార్థి దశ అనేది ప్రారంభ ఉత్సవం ఉపనయనంతో స్టార్ట్ అయ్యేది. ఇక్కడ గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవాడు. ఉప అనగా సమీపము, నయనం అనగా నేత్రం లేదా జ్ఞానం అని అర్థం. ఉపనయనం అనగా జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం లేదా గురువు దగ్గరికి చేర్చుట అని అర్థం వస్తుంది. ఇక్కడ ఉపనయనం అనేది ఫస్ట్ బ్రాహ్మణులకే నిర్వహించేవారు. అంటే 8 yearsకి వాళ్ళు స్టార్ట్ అవుతుంది కదా, సో ఫస్ట్ బ్రాహ్మణులకే ఉపనయనం జరిపించేవారు. వీరిని ద్విజులు అనేవారు. ఉపనయనం జరిపించిన బ్రాహ్మణులని ద్విజులు అనేవారు. ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందినవారు అని అర్థము. ఇక్కడ ఉపనయనం తర్వాత శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను అంతేవాసి లేదా గురుకులవాసి అని పిలిచేవారు. అంతేవాసి లేదా గురుకులవాసి అని పిలిచేవారు. ఇక్కడ అందరికీ గురుకులాల్లో దాదాపు అందరికీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే ఉత్సవమే సమవర్తన ఉత్సవం. దీన్ని ముగింపు ఉత్సవం అని